హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని మౌలాలి కైలాసగిరి రాజీవ్ కాలనీలో కుషాయిగూడ పోలీసులు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రతి కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ సేవించడం, విక్రయించడంపై పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకటరెడ్డి వెల్లడించారు. పౌరులుగా మీ బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీసే. ఎలాగంటే మీరు మీ దగ్గర మీ కళ్ళ ముందు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా పిల్లలు దారి తప్పుతున్నప్పుడు, ఎవరైనా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు, ఎవరైనా పిల్లలు అల్లరిచిల్లరగా ఈవ్ టీజింగ్ లాంటివి చేస్తున్నప్పుడు మీరు తక్షణమే పోలీస్కి సమాచారం ఇవ్వాలి. దానికి డయల్ 100 తెలుసు కదా మీ అందరికీ. మీరు 100కి డయల్ చేస్తే 10 నిమిషాల లోపల మీ దగ్గరికి పెట్రోల్ కార్ వస్తుంది. 10 నిమిషాల లోపల పోలీసులు వస్తారు మీ దగ్గరికి, మీ సమస్య ఏంటో తెలుసుకుంటారు, దాన్ని అటెండ్ అవుతారు. లేదు ఇంకా స్పెసిఫిక్గా ఫోన్ చేయాలంటే 1908 అనే నెంబర్ ఉంది, అది టోల్ ఫ్రీ నెంబర్. ఇది స్పెషల్గా డ్రగ్స్కి సంబంధించింది. హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్లో టీజీ న్యాప్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మన పిల్లలు యూత్, ఎస్పెషల్ యూత్ డ్రగ్స్ను బారిన పడి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని ప్లస్ నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారి గురించి ప్రతి కాలనీకి తిరిగి అవేర్నెస్ చేయాలని చెప్పేసి, ప్రతి కాలనీలో ఒక మీటింగ్లు పెట్టాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారు ప్లస్ మా సిపి సుమతి మేడం గారు ప్రభుత్వము ఆదేశాల మేరకు మేము అన్ని కాలనీల్లోకి